వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ దావోస్ లో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. పారిశ్రామికవేత్తలు ఆయనను చూసి పారిపోయారని, సినిమాకారుల సహాయంతో పారిశ్రామికవేత్తలను వేధించి దొంగ కేసులు పెట్టినట్లు ఆరోపించారు. మిట్టల్ ఏపీ ముఖం చూడటం లేదని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాత్రమే ఫోటోలు దిగిన చంద్రబాబుపై విమర్శలు వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ మీరు ఎంతవరకు పెంచారు? అమరావతి నిర్మాణం అన్నారు, కనీసం ఒక్కటంటే ఒక్క శాశ్వత నిర్మాణం అన్న చేసి మీరు ఎక్కడైనా బ్రాండ్ ఇమేజ్ పెంచారా? అమరావతిలో అభివృద్ధి ఎంతవరకు చేశారు? కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో విజయవాడ ఔటర్ రింగ్ రోడ్ పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఈ రోజున అమరావతికి నేరుగా అటు హైదరాబాద్ నుంచి కానీ, ఇటు మద్రాసు నుంచి కానీ, ఇటు విశాఖపట్నం వైపు నుంచి కానీ వచ్చే అన్నీ కూడా అమరావతిలోకి వెళ్తున్నాయంటే విజయవాడ వెస్ట్ బైపాస్ పూర్తి చేయడం వల్లనే కదా. అది జగన్మోహన్ రెడ్డి గారే కదా చేసింది. అమరావతిలో టీటీడీ సహకారంతో వెంకన్నస్వామి ఆలయం కూడా కట్టింది జగన్మోహన్ రెడ్డి గారే కదా. మీరు ఏం చేశారు చెప్పండి? పోలవరం పూర్తి చేసేస్తాం, నీళ్ళు వస్తాయని చెప్పారు. పోలవరానికి ఏం చేశారు? మట్టి పని కూడా చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు కదా వర్క్ అంతా పూర్తి చేసి గేట్లు పెట్టి చాలామంది పునరావాసం కల్పించి డబ్బులు కూడా ఇచ్చింది. ఆ రోజు కూడా కూటమే కదా అధికారంలోకి ఉంది. విశాఖ ఉక్కుకి ఏమైనా ప్రత్యేకమైన గనులు కేటాయించారా? ఆ రోజు ఏమన్నా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఏమైనా చేశారా? ఇలా మాట్లాడితే చాలా ఉంటాయి. విభజన హామీలు ఏమన్నా అమలు చేయించారా? ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చారా? విభజన హామీలు ఏమన్నా అమలు చేయించారా? ఆ రోజు కూడా మీరే కదా అధికారం